రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటంతో అప్రమత్తమైంది ఏపీ సర్కార్. ఇప్పటికే 70 మందికి పైగా చనిపోవడంతో చర్యలకు సిద్ధమవుతోంది. ఏపీ కేబినెట్ భేటీలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సంచార వైద్యశాలలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మందులు వెంటనే పంపిణీ చేయాలని వైద్య శాఖ మంత్రి కామినేని సూచించారు. ఎండల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. అయితే వడదెబ్బ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలని ఆదుకునే విషయంపై చర్చలు సాగుతున్నాయి. మరోవైపు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ఈ భేటీలో విజయవాడ మెట్రో DPRకు ఆమోదించడంతో పాటు నూతన మద్యం పాలసీపైన చర్చ జరగనుంది. కొత్త మైనింగ్ పాలసీని కూడా కేబినెట్ ఖరారు చేయనుంది. ఏరోస్పేస్ పాలసీ, డిఫెన్స్ ఇండస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ అంశాలతో పాటు 2 అంకెల అభివృద్ధి మీటింగ్ ప్రధాన ఎజెండా. అటు రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన ముహూర్తంపై ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినందున దీనిపై చర్చించి భూమి పూజ, పునాది రాయికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటారు. మాస్టర్ ప్లాన్ తాజా స్థితి, భూ సమీకరణ, సేకరణ అంశాలపైన లోతుగా చర్చిస్తారు. ఏపీ ఎండలపై ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందిస్తారు. దినకర్, వాట్ రైట్, రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో భారీగా ఎండలు నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. దాదాపు దీనిపైన కూడా కేబినెట్లో చర్చ జరుగుతుంది. 11 గంటలుగా ప్రారంభమైనటువంటి కేబినెట్ చర్చలో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్లో ఎండల వల్ల చనిపోతున్న వారిపైన కూడా చర్చ జరిగినట్టుగా మనకు సమాచారం. ఇప్పటి వరకు ప్రభుత్వానికి అందిన సమాచారం మేరకు 11 గంటల 30 నిమిషాల వరకు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 15 మంది చనిపోయారని, నిన్న 76 మంది చనిపోయినట్టుగా లెక్కలు అందాయి. దీంతో ప్రభుత్వం హై అలర్ట్ అయింది. ఎండ మూలంగా చాలా మంది చనిపోతున్నారు. చాలా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే కార్మికులుగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో, అలాగే ఉపాధి హామీ పథకాల్లో ఉన్నటువంటి కార్మికులు కూడా ఎక్కువ మంది చనిపోయారని కూడా ప్రభుత్వానికి సమాచారం అందింది. దీనితో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు జిల్లాల్లో ఉన్నటువంటి వైద్య అధికారులందరూ కూడా అలర్ట్ గా ఉండాలని, దీనిపైన ఎండ వేడిమి వల్ల వచ్చే రోగాల మూలంగా కానీ అలాగే డీహైడ్రేషన్ వల్ల కూడా వచ్చేటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గ్రామాలకు కానీ అలాగే మండల స్థాయిలో కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎండ వేడిమి వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి, ఎవరు అలసిపోకుండా అలాగే తీవ్రంగా అస్వస్థత గురి కాకుండా ఉండడానికి అవసరమైనటువంటి సదుపాయాలు కూడా కల్పించాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు చెప్పడం జరిగింది. దీని మూలంగా ఉన్నతాధికారి పూనం మాలకొండయ్య బయటకు వచ్చి కూడా జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరూ కూడా మెసేజ్ పంపించడం జరిగింది. జిల్లా వైద్య శాఖ అధికారులు దీనిపైన వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఎక్కడైతే ఎక్కువ ఎండలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సంచార వైద్యాలయాలు నడపాలని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూస్తే మరో 48 గంటల్లో భారీగా ఎండలున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇది కేబినెట్ లో ప్రధానంగా చర్చించడం జరిగింది. ఇక మిగతా అంశాల జోలికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి భూమి పూజ విషయం పైన కూడా చర్చించడం జరుగుతుంది. జూన్ 6వ తారీఖు 8:49 ముహూర్తం ఇప్పటికే ఫిక్స్ కాగా, అయితే ఎక్కడ ఏ ప్రాంతంలో భూమి పూజ చేయాలని దానిపైన కూడా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటికీ నిన్న రాత్రి మున్సిపల్ శాఖ ఒక ప్రతిపాదన పంపించడం జరిగింది. తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటి వెంకటాయపాలెంలో భూమి పూజ చేయడానికి అనువుగా ఉందని చెప్పి అది హ్యామ్లెట్ కనుక అక్కడ కూడా భూమి పూజ చేయడానికి అనుకూలంగా ఉందని కూడా ఒక ప్రపోజల్ పంపించింది. అయితే ఇది సీఎం ఒక గ్రీన్ సిగ్నల్ రావడానికి, సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ తాళ్ళాయపాలెంలో లేకపోతే వెంకటాయపాలెంలో కూడా, ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపు 80% భూములు రైతులు ఇవ్వడం జరిగింది. సో ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో తాళ్ళాపాలెం లేదా వెంకటపాలెంలో కూడా భూమి పూజ చేస్తే బాగుంటుందన్న ప్రపోజల్ 2వ ఆప్షన్ గా వెంకటపాలెంని ఎంచుకున్నట్టు మనకు సమాచారం. వీటితో పాటు పలు అంశాలపైన కేబినెట్ చర్చిస్తుంది. దాదాపు కొన్ని పాలసీలను క్లియరెన్స్ చేసే అవకాశం ఉంది. వాటికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత దీన్ని అధికారికంగా సాయంత్రం 4 గంటలకు మంత్రులు ప్రకటించే అవకాశం ఉంది. కళ్యాణ్, థ్యాంక్ యూ దినకర్. తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండాల్లా మారాయి. ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో బయటకు రావాలంటేనే జనం బొంబేలెత్తుతున్నారు. తెలంగాణ, ఏపీలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ రేపు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో జనాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరో 3 రోజుల్లో రోహిణీ కార్తె ప్రారంభం కానుండటంతో
ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. మరో వారం పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. జనాలు బయటకు వెళ్లేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రాజమండ్రిలో ఎండ తీవ్రత భారీగా ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలోని వేసవి తీవ్రత చాలా అత్యధికంగా ఉన్నది. ఈ రోజు కూడా 45 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. అయితే 3 రోజులుగా చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లాలోని అత్యధికంగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. అయితే ఈ సీజన్ లోని ఎన్నడూ నమోదు కాని ఈ రీతిలో వేసవి ప్రారంభం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఉష్ణోగ్రతలు ఎంత భారీ స్థాయిలో నమోదు కాలేదు. వీటన్నింటికంటే రికార్డు స్థాయిలో ఈ ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరుగుతున్నది. అయితే గత 3 రోజులుగా చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా తూర్పుగోదావరి జిల్లాలోని మొత్తం అంతా చూసినట్లయితే ప్రధాన పట్టణాల్లోనే 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరుగుతున్నది. మన ప్రస్తుతం రాజమండ్రిలోని కంబాల్ చెరువు సెంటర్లో మనం ఉన్నాము. ఈ కంబాల్ చెరువు సెంటర్లోని నిత్యం జనసంచారంతో ఉండే ఈ ప్రదేశం అంతా కూడా జనాలు లేక వెలవలబోతున్నది. అయితే మొత్తం చూసినట్టే ఈ తూర్పుగోదావరి జిల్లాలతో పాటు రాజమండ్రిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరుగుతున్నది. ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండటంతో వడదెబ్బకు తూర్పుగోదావరి జిల్లాలో ఇంతవరకు 6 వ్యక్తులు మృత్యువాత పడటం జరిగింది. అయితే నిన్న ఒక్కరోజే 4 వ్యక్తులు మృత్యువాత పడగా ఈ రోజు మరొక 2 మృత్యువాత పడింది. దీంతో వడదెబ్బకు మృతి చెందిన మృతుల సంఖ్య 6 చేరుకోవడం జరిగింది. అయితే ఈ ప్రధానంగా ప్రతిపాడు మండలంలోని ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం జరిగింది. అలాగే రంగంపేటలో ఒక 2 వ్యక్తులు మృతి చెందారు. మండపేటలో కూడా మరో 2 మృతి చెందడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా మండపేటలో ఇద్దరు కూడా ఈ రోజు ఉదయం మృతి చెందడం జరిగింది. అయితే ఈసారి గత 3 సంవత్సరాల నుంచి చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరుగుతున్నది. గడిచిన 2 ఏళ్లలో చూసుకున్నట్లయితే 50 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. అయితే అదేవిధంగా ఈసారి కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉన్నట్లుగా పక్క వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో పాటు ప్రజలు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో ఈ స్థాయిలోనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అప్పుడు చాలామంది 10ల సంఖ్యలో జనం మృత్యువాత పడటం జరిగింది. వృద్ధులు చిన్నారులు అందరూ కూడా అల్లాడిపోవడం జరుగుతున్నది. ఈసారి కూడా ఈ విధంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే అందరూ కూడా ఈ వేసవిలో తిరగలేని అత్యవసర పరిస్థితి ఉంటేనే తప్ప, అవసరమైన పరిస్థితులు ఉంటే తప్ప వీళ్ళు ఎవరు కూడా బయటకు రావడానికి సాహసం చేయటం లేదు. దాంతో ఎవరు ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ వేసవి తీవ్రత చాలా అత్యధికంగా ఉంటుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇదే కొనసాగుతున్నది. మరో పక్క వడగాల్పులు కూడా చాలా అత్యధికంగా ఉండటంతో ఉక్కపోత అత్యధికంగా ఉంటుంది. దీంతో మొత్తం కేవలం ఈ వస్త్రాలన్నింటి కూడా బయటకు వచ్చిన వారి చెమటతోటి తడిచిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మనం చూసినట్లయితే మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో మట్టికి చాలా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో కంటే ఈసారి చాలా ఎక్కువగా ఉన్నాయి. గత రికార్డులను కూడా ఈసారి అధిగమించే ప్రమాదం కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నది. మరొక 25వ తారీఖు నుంచి చూసినట్లయితే రోహిణీ కార్తీ ఉన్నది. రోహిణీ కార్తీ సమయానికి మరింత ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉన్నట్టుగా ఇప్పటికే చూస్తున్న ఎండల పరిస్థితి తెలుస్తున్నది. అయితే మరోపక్క తూర్పుగోదావరి జిల్లాలోని కాకుండా రాజమండ్రిలో పరిస్థితి చూసినట్లయితే రాజమండ్రిలో పుష్కర పనులు కూడా జరుగుతున్నాయి. వీళ్ళందరూ కూడా కూలీలు కూడా ఈ ఎండలో పోయిపడి రాకపోవడంతో అవన్నీ కూడా పుష్కర పనులన్నీ కూడా నత్తనాటకు నడుతున్నాయి. కేవలం ఉదయం 8 గంటల నుంచి కేవలం 11 గంటల వరకు మొత్తం కూలీలు పనిచేస్తున్నారు. దీంతో పుష్కర పనులు కూడా పూర్తిగాని పరిస్థితి నెలకొంటుంది. అలాగే రోడ్లు విస్తరణ భాగంగా మొత్తం ఈ రోడ్డు పక్కన ఉన్న చెట్లన్నింటినీ కూడా కొంతమంది తొలగించడం కూడా జరుగుతున్నది. వీటి వలన కూడా ఈ ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయని కూడా ప్రజలు ఆరోపించడం జరుగుతున్నది. అయితే చెట్లు కొట్టే కార్యక్రమాన్ని మట్టికి కొద్ది కాలం విరమించుకోవాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరటం జరుగుతున్నది. అయితే ప్రజలు చూసినట్లయితే ఈ ప్రధానంగా వృద్ధులు చిన్నారులు అయితే చాలా మట్టికి అస్వస్థకు గురి కావడం జరుగుతున్నది. కొన్ని చోట్ల రోడ్ల మీద కుప్పకూలిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది విరోచనాలు, వాంతులు అలాంటివి అయ్యి అస్వస్థకు గురైపోయే ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువ చిన్నారుల మట్టికి హాస్పిటల్కి ఎక్కువ వీళ్ళందరూ కూడా హాస్పిటల్ పాలవడం కూడా జరుగుతున్నది. అనారోగ్యానికి గురవటం మట్టికి ఎక్కువగా సంఘటనలు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది. అయితే రాజమండ్రిలో చూసినట్లయితే మొత్తం ప్రధానంగా ఈ గతంలో కంటే ఈసారి చాలా అత్యధికంగా ఉష్ణోగ్రతలు కూడా నమోదు కావడం జరుగుతున్నది. అయితే 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లయితే జాతీయ విపత్తుగా ప్రకటించవలసిన అవసరం ఉన్నది. అయితే ఈసారైనా గతంలో 50 డిగ్రీల వరకు నమోదైనప్పటికీ కూడా అప్పుడు అధికారులు కూడా సరైన
సరైన స్పందన లేకుండా ఎక్కడ జాతీయ విపత్తుగా ప్రకటించడం జరగలేదు. అయితే ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పేసి వీళ్ళందరూ చాలా మంది డిమాండ్ చేయడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా 50 డిగ్రీలకి ఈ ఉష్ణోగ్రతలు పెరిగినట్లయితే ముందుగా అధికారులు మేలుకొని తక్షణ చర్యలు చేపట్టి హాస్పిటల్లోనే అవి కూడా వైద్య సౌకర్యాలు అవి కూడా మెరుగుపరిచేట్లుగా ప్రజలకు ఎండలో బయటకు వస్తున్న వారు ప్రజలు ఎక్కడైనా అవస్థకు గురైనా వెంటనే వైద్య సహాయం అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ప్రజల నుంచి కూడా డిమాండ్లు వస్తున్నాయి. అయితే జాతీయ విపత్తుగా ప్రకటించి 50 డిగ్రీలకు చేరుకున్నట్లయితే ఆ జాతీయ విపత్తుగా ప్రకటించి ప్రభుత్వ పరంగా సహాయం కూడా అందేలాగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతున్నది. అయితే మొత్తం ఈ చూసినట్లయితే వేసవి తీవ్రతతో పాటు తూర్పుగోదావరి ఈ రాజమండ్రిలో చూసినట్లయితే ఈ పుష్కర్ పనుల వలన ఎక్కడికక్కడ తవ్వేయడంతో పాటు తాగునీటి సమస్య కూడా చాలా అత్యధికంగా ఉంటుంది. 3 రోజులుగా ఈ తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. దీంతో ఎక్కడికక్కడ ప్రజలు మంచినీళ్ళ బిందెలతో ఎక్కడక ఆందోళన చేపడుతున్నప్పటికీ కూడా కొంతవరకు ఈ మంచినీటి సమస్యని మెరుగుపరిచినప్పటికీ కూడా మళ్ళీ ఇదే విధంగా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నది. కొన్ని ప్రాంతాల్లో ఒక పూట మాత్రమే మంచినీటి సదుపాయం కల్పించడం జరుగుతున్నది. మరో పక్కన యుద్ధ ప్రాతిపదికన మంచినీటికి సంబంధించి పైప్ లైన్ మరమ్మతులు కూడా కొనసాగుతున్నాయి. అధికారులు కూడా స్పందించి వాళ్ళు కూడా వెంటనే మంచినీటి వ్యవస్థను కూడా మెరుగుపరచడం జరుగుతున్నది. అయితే ఈ వేసవి తీవ్రత మధ్య ఎక్కువగా ఉండటంతో అందరూ ఇళ్ళకే పరిమితం అయిపోతున్నారు. కొంత ధనికులు అయితే ఇంట్లో ఏసీలు వాడుతుంటే అది మొత్తం మధ్యతరగతి ప్రజలు మొత్తం కూలర్లు అయ్యి వినియోగించి కొంత ఉపశమనం పొందడం జరుగుతున్నది. అయితే నిరుపేదల మట్టుకి ఈ చెట్లు సాయంతో వీటి దగ్గర నిలబడి వాళ్ళ ఉపశమనం పొందడం జరుగుతున్నది. ఇది రకంగా చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో పాటు జిల్లా ప్రధాన పట్టణాలన్నింటిలో కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరుగుతుంది. అయితే ఈ రోజు రాజమండ్రిలో చూసినట్లయితే 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ముందు ఇంకా మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడం జరుగుతున్నది. దీంతో ప్రజలు ఈ ముందు ఏ విధంగా గడపాల్సి వస్తుందో అని చెప్పబట్టి భయభ్రాంతులకు గురవుతుంది జరుగుతున్నది. థ్యాంక్ యూ శ్రీనివాస్. బులెటిన్లో షార్ట్